రైతన్నలందరికీ ఒక పండగ లాంటి శుభవార్తతో వచ్చానండి. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. 19వ విడత డబ్బులను అయితే ప్రభుత్వం పెంచి మరీ రిలీజ్ చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి 19వ విడతకి. మనకి ఈ సంవత్సరంలో 17వ విడత 18వ విడత రిలీజ్ చేయడం జరిగింది 2024లో. మనకు 17వ విడత ప్రధానమంత్రి మోదీ గారు మనకు వారణాసిలో రిలీజ్ చేశారండి. 18వ విడత మహారాష్ట్రలో రిలీజ్ చేశారు. ప్రతి విడత 2000 మొత్తం 4000 రూపాయలు రైతుల ఖాతాలోకి చేరింది. అయితే ఈ 19వ విడత మాత్రం స్పెషల్గా ఉండబోతోందండి. మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 6000 రూపాయలు ఉన్న డబ్బుల్ని 10,000 రూపాయలు అయితే చేయబోతున్నారండి. దీనిపైన మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. ప్రధానమంత్రి మోదీ గారే స్వయంగా ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగిందండి. మనకు ఈ 4,000 రూపాయలు ఆల్రెడీ ఇచ్చేశారు కదండి, ఇంకా 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ 6,000 రూపాయలను 19వ విడతలో ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి. దీనికి సంబంధించిన సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. మనకు ఈ జనవరి నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. రైతన్నలందరూ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. మనకు ఈ రబీ సీజన్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చినట్టయితే రైతన్నలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆలోచించి ఏకంగా 6,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేయాలి అని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రావాలంటే రైతులందరూ ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇంకా చాలామంది రైతులు ఆంధ్రప్రదేశ్లో ఈకేవైసీ చేయించుకోలేదని అఫీషియల్గా సమాచారం అండి. ఈ ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడతాయండి. మనకు చాలామంది రైతులకు 18వ విడతను హోల్డ్లో పెట్టడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ఈకేవైసీ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకు హోల్డ్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే ఇప్పటి 6,000 మరియు రాబోయే 2,000, గతంలోని 2,000 ప్లస్ 6,000 8,000 రూపాయలు అకౌంట్లోకి పడతాయండి. అయితే దీనికి ఈకేవైసీ మాత్రం చేయించుకోవాలి. ఈకేవైసీ గతంలో చేయించుకొని రైతులకు మాత్రమే 8,000 పడతాయండి. ఇప్పుడు ఆల్రెడీ 4,000 తీసుకున్న వాళ్ళకు 6,000 రూపాయలు అయితే పడడం జరుగుతుందన్నమాట. మనకు రైతులందరికీ ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మనకు డబ్బులు ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న అకౌంట్కి డైరెక్ట్గా వేయడం జరుగుతుందండి. ఎన్పిసిఐ లింకింగ్, ఈకేవైసీ ఈ రెండు కంపల్సరీ అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే. ఇక చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందుతున్నారు కానీ వాళ్ళు వ్యవసాయం చేయడం లేదు. వ్యవసాయ భూమిలో డైరీ ఫామ్లు పెడుతున్నారు మరియు కోళ్ళ ఫారంలు పెడుతున్నారు. ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అయితే వచ్చిందండి. అలాంటి వాళ్ళందరినీ ఫిల్టర్ చేస్తున్నారు. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వ్యవసాయం చేస్తున్న సన్నకారు రైతులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి మోదీ గారు ఇస్తున్నారండి. దాన్ని దుర్వినియోగపరుస్తూ చాలామంది వ్యవసాయం చేయకుండానే పొందుతున్నారు. దానికి చెక్ పెట్టే దిశగా మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోబోతోందండి. ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే మనకు జనవరి నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ రావడం జరుగుతుందండి. ప్రతి 4 నెలలకి ఒకసారి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకు తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఈ కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులకి పొందడానికి అర్హులు కాదండి. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అంటే ఈ సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కట్టడానికి లేదండి. గతంలో ఎప్పుడో 4 సంవత్సరాల కిందటో 5 సంవత్సరాల కిందటో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టయితే అది లెక్కలోనికి రాదు. కేవలం ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కట్టుతున్నట్టయితే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడవండి.
ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అన్నదాత సుఖీభవతో కలిపి ఇవ్వబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఇదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే ఒక సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.